ఎదుటి వాళ్ళని బాగు చేయడానికి పూనుకున్నప్పుడు ముందు మనము సరిచేయబడిన వాళ్ళమై ఉండాలి. ఎదుటి వాళ్ళని శుద్ధీకరణలోనికి నడిపించాలని మనం పూనుకున్నప్పుడు ముందు మనం శుద్ధీకరణ పొంది ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎదుటి వాళ్ళని బలపరచాలనుకున్నప్పుడు ముందు మనం బలవంతులమై ఉండాలి. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చుట ద్వారా జరుగుతుందని యేసయ్య ఈ రహస్యాన్ని బట్టబయలు చేశాడు. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనము శక్తి నొందుతాము. అంటే మీదికి రాకపోతే శక్తిహీనులంగా ఉంటాం. అలాగని బ్రతికే ఉంటాం. మళ్ళీ అన్నీ తెలుసు, ఇలా ఉండకూడదని తెలుసు, ఇలా ఉండాలని తెలుసు, మనస్సాక్షి పనిచేస్తానే ఉంటుంది. ఏది చేయాలో తెలుసు, ఏది చేయొద్దో తెలుసు, కానీ వాటిని నెరవేర్చడానికి శక్తి చాలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బలాన్ని మనకిచ్చి మనల్ని బలపరిచేది పరిశుద్ధాత్మ. ఆయన సహాయం లేకుండా మనం నిలవటం సాధ్యం కాదు.